ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డిలో అటు జహీరాబాద్ లో నిన్న నమాజ్ చేస్తున్న ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నమాజ్ చేసుకుంటూ ఉండగా అటు మసీద్ లో నుంచి బయటికి తీసుకువచ్చి నమ్మించి మాట్లాడదామని చెప్పి బైక్ పైన తీసుకువెళ్లారు ఇద్దరు దుండగులు. దాని తర్వాత అతన్ని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అయితే ఈ ఘటనంతా ఆ వ్యక్తికి పెళ్లైన 3 నెలల తర్వాత జరగటం ఇప్పుడు అనుమానాస్పదంగా మారింది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అసలు హత్యకు గల కారణాలు ఏంటి అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అనేది కొనసాగుతుంది. ఈ హత్యకి సంబంధించి అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ లో ఆ ఇద్దరు నిందితులు బైక్ పైన రావటం, మసీద్లోకి వెళ్లడం, ఈ డీటెయిల్స్ అన్ని కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయినాయి. పోలీసులు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇప్పుడు దర్యాప్తుని ముమ్మరం చేశారని కూడా చెప్పుకోవచ్చు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. నిన్న నమాజ్ చేస్తున్న వ్యక్తిని ఒక యువకుడిని ఇద్దరు వ్యక్తులు బైక్ పైన వచ్చి అటు మసీద్లో నుండి బయటకు తీసుకువెళ్ళి మాట్లాడదామని చెప్పి దాని తర్వాత కత్తులతో పొడిచి అత్యంత దారుణంగా హతమార్చారు. అయితే మనం స్క్రీన్ పైన చూస్తున్నాం సీసీటీవీ ఫుటేజ్లో ఇద్దరు వ్యక్తులు వచ్చారు కదా బైక్ పైన, వీళ్లే ఆ నిందితులు అని కూడా పోలీసులు తేల్చారు. ఇక వీళ్ళిద్దరూ ప్రస్తుతం అటు మసీద్లోకి వెళుతున్న ఆ విజువల్స్ చూస్తున్నాం. ఎవరైతే వైట్ షర్ట్ వేసుకుని ఉన్నారో అతను చనిపోయిన వ్యక్తి. అయితే అక్కడ నమాజ్ చేసుకుంటున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. నమాజ్ చేసుకుంటున్న వ్యక్తిని మాట్లాడదామని చెప్పి నమ్మబలికిచ్చి బయటకు తీసుకెళ్లారు. నమాజ్ చేస్తున్నది తాజుద్దీన్ గా పోలీసులు గుర్తించారు. తాజుద్దీన్ ఇద్దరు వ్యక్తులు అటు మసీద్ లోపలికి వచ్చి నమాజ్ చేస్తూ ఉండగా మధ్యలో అతన్ని పైకి లేపేసి మాట్లాడదామని చెప్పి బైక్ పైన తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో అపరిసర ప్రాంతాల్లో రికార్డ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. అదిగో అలా బైక్ పైన తీసుకువెళ్తూ ఉన్నారు ఆ వ్యక్తిని. మధ్యలో కూర్చోపెట్టుకుని ఇద్దరు ఒకరు డ్రైవ్ చేస్తున్నారు, ఒక లాస్ట్ లో కూర్చున్నారు. ఎవరైతే హత్యకు గురయ్యారో తాజుద్దీన్ అతన్ని మధ్యలో కూర్చోపెట్టుకుని తీసుకువెళ్తున్న ఆ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయినాయి. సో మాట్లాడదామని చెప్పి తీసుకువెళ్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైతే హత్యకి గురైన తాజుద్దీన్ ఉన్నారో అతను ఎక్కడ కూడా అరవట్లేదు, కేకలయ్యట్లేదు. వాళ్ళతో పాటు వెళుతున్న సహకరిస్తూ బైక్ పైన వెళుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. అంటే మాట్లాడదామని చెప్పి తీసుకువెళ్ళి ఉండుంటారు. ఇక దాని తర్వాత హత్య చేసి ఉంటారు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే నమాజ్ చేసుకుంటున్న వ్యక్తిని మసీద్ నుంచి తీసుకువెళ్లి అత్యంత కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మసీద్ దగ్గర ఉన్న వ్యక్తిని ప్రముఖంగా, ఎందుకంటే నమాజ్ చేస్తున్న సమయంలో కానీ మసీద్లో ఉన్న వ్యక్తుల్ని కానీ ఎవరు కూడా వాళ్ళు బయటకు వచ్చేంత వరకు కూడా మాట్లాడించడానికి కూడా ప్రయత్నించారు. ఎందుకంటే మసీద్ అనేది పవిత్ర స్థలంగా భావిస్తారు. అక్కడ నమాజులు చేసుకుంటున్నప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉంటారు. అటువంటి వ్యక్తిని, అంటే నమాజ్ చేసుకుంటున్న వ్యక్తిని బయటికి తీసుకువెళ్లి నమాజ్ మధ్యలో ఆపేసి మరి బయటికి తీసుకువెళ్లి హత్య చేయడానికి గల కారణాలు ఏంటి అనేది అయితే మనకు తెలియాల్సి ఉంది. ఎవరైతే హత్యకి గురయ్యారో తాజుద్దీన్, అతనికి వివాహం జరిగి కేవలం 3 నెలలు మాత్రమే అవుతుందని చెప్పి కూడా పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. వివాహం జరిగిన 3 నెలల తర్వాత ఇంత కిరాతకంగా తాజుద్దీన్ ఎందుకు హత్యకు గురయ్యాడు, హత్యకు గురవడానికి గల కారణాలు ఏంటి, అసలు పోలీసులు కేసు ఏ విధంగా నమోదు చేసుకున్నారు, అసలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, ఈ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గారెడ్డి అందుబాటులో ఉన్నారు. రైట్ దుర్గారెడ్డి, సీసీటీవీ ఫుటేజ్ లో చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఇద్దరు వ్యక్తులు మసీదు లోపలికి వెళ్లి ఆ తాజుద్దీన్ తీసుకువెళ్ళటం, ఇక అదే విధంగా తీసుకువెళ్లిన కాసేపటికే అత్యంత కిరాతకంగా కత్తులతో పొడిచి హతమార్చిన ఘటన మనం చూస్తున్నాం. కుటుంబ సభ్యులు ఎవరి మీదైనా అనుమానం ఉందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా, పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చింది? రత్న, ఇక్కడ సీసీ ఫుటేజ్ బయటకు రావడంతో తాజుద్దీన్ చంపిన తర్వాత ఒక వ్యవసాయ బావిలో పడేశారని చెప్పి ఆ డెడ్ బాడీని గుర్తించగానే ఒక 20 అంటే ఇద్దరు వ్యక్తులు మేమే హత్య చేశామని చెప్పి ప్రధానంగా అక్కడ ఘర్షణ జరిగే వాతావరణం ఉంటుందనే ఉద్దేశంతో ఒక 2 అదుపులోకి తీసుకొని పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఆ విచారణలో ఎందుకు చేశారు, హత్య కోరమని చెప్పి ఎందుకు చేయాల్సిన విషయాలు మాత్రము ఆ పోలీసులు గోప్యంగా వస్తున్నారు. అంటే కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ అయితే గతంలో ఈ యొక్క తాజుద్దీన్ కి వీళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా, లేకుంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, అత్యంత దారుణంగా హత్య చేయడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలు కూడా పూర్తిగా ఆ పోలీసులు అయితే విచారణ అయితే వేగవంతం చేశారని చెప్పవచ్చు. దీంతో పాటు మనం చూస్తే అంటే ఇక్కడైతే శుక్రవారం అంటే దాదాపు మసీదుకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కొంత దూరం తీసుకెళ్లి ఆ తర్వాత అతన్ని కొట్టుకుండా తీసుకెళ్లారా, లేకుంటే ఎందుకు ఈ హత్య చేశారు, ఏ కోణంలో చేయాల్సి వచ్చింది, అతను వీళ్ళకి ఏమన్నా గతంలో ఘర్షణ జరిగిన విభేదాలు ఏమైనా కారణం ఉన్నాయా, లేకుంటే విషయం ఏంటి మాత్రం పోలీసులు ఎఫ్ఐఆర్ ద్వారా మనకు నమోదు చేసుకున్నాక విచారణ వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు అయితే నిందితులు మాత్రం పోలీసులు అదుపులోకి ఉన్నట్లు కొంత సమాచారం అయితే వస్తుంది. రత్న,
దుర్గారెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎందుకంటే ఎవరైతే హత్యకి గురయ్యారో తాజుద్దీన్, అతనికి వివాహం జరిగి కేవలం 3 నెలలే అవుతుందన్నది కూడా తెలుస్తుంది. మరి తన భార్య ఏ విధంగా ఆరోపిస్తుంది, తనకేమైనా ఈ హత్యకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసే అవకాశాలు ఉన్నాయా? తనతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా మీరు? అంటే రత్న వాస్తవానికి కుటుంబ సభ్యులకు ఈ రోజు మాత్రమే పోలీసుల ద్వారా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ పోయింది. వాళ్ళు ఇంకా బయటకు రాలేదు. అంటే వాస్తవానికి ఆ కేసు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ యొక్క డెడ్ బాడీని అప్పగించి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత అప్పగిస్తారు. ఆ తర్వాత వాళ్ళకి ఎఫ్ఐఆర్ కు అంటే ఆ దరఖాస్తు ఏమని పెడతారు ఏంటిదనే విషయం కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పుడు తాజుద్దీన్ సంబంధించిన తండ్రి గాని అన్నదమ్ములు గాని ఆ భార్య వాళ్ళు ఎవరు కూడా ముందుకు రాలేరు. అంటే వాస్తవానికి చూస్తే ఆ చనిపోయిన డెడ్ బాడీ అంటే చూపించలేకపోతారు పోలీసులు. మీకు తాజుద్దీన్ చంపారని మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా కేసు నమోదు చేసుకొని వీళ్ళు లొంగిపోయి ఉన్నారు కనుక అక్కడ ఏమైనా ఘర్షణ జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పి దగ్గర అంటే వాళ్ళు సేమ్ క్యాస్ట్ కొంచెం దగ్గర ఆ కుటుంబ సభ్యులని తెలుస్తుంది. అంటే కొంత ఏదైనా విభేదాల కారణం ఉన్నాయా లేకుంటే ఇంకేదైనా విషయాలు మాత్రం పోలీసుల ద్వారా వెల్లడే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు. ఒకవేళ ఫోన్ చేసిన వాళ్ళు స్పందించే పరిస్థితి కనిపించట్లేదు. రత్న. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. రైట్, ఇక మనం చూస్తున్నాం తాజుద్దీన్ అత్యంత కిరాతకంగా కత్తులతో పొడిచి చంపేసి దాని తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్ళి మేము తాజుద్దీన్ని చంపేశామని చెప్పి ఆ ఇద్దరు నిందితులు పోలీసుల ముందు లొంగిపోవడం జరిగింది. నమాజ్ చేస్తున్న వ్యక్తిని అత్యంత కిరాతకంగా మసీదు లోపలికి వెళ్ళి ఆ నమాజ్ చేస్తున్న ఆ కార్యక్రమం పూర్తవ్వక ముందే మధ్యలో నుంచే లేపేసి తీసుకువెళ్తున్న విజువల్స్ చూస్తున్నాం స్క్రీన్ పైన. ఇక అలా తీసుకుని వెళ్ళి బండిపైన ఎక్కించుకుని కొంత సుదూర ప్రాంతానికి తీసుకువెళ్ళి ఎవరూ లేని ప్లేస్లో అక్కడ అతన్ని కత్తులతో పొడిచి అత్యంత కిరాతకంగా హతమార్చారు ఈ నిందితులు. అయితే నిన్న జరిగింది ఈ సంఘటన. అటు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఈ రోజు వెలుగులోకి రావడం, పోలీసులు కుటుంబ సభ్యులకి అట్లు సమాచారం అందించడం కూడా మనందరికీ తెలిసిన విషయమే. మరి పోలీసుల దర్యాప్తులో అసలు ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, ఏ కారణాల చేత హత్య చేయాల్సి వచ్చింది, పాత కక్షల నేపథ్యంలోనే అంటే ఇంట్లో ఏమైనా ఇప్పుడు మా రిపోర్టర్ దుర్గారెడ్డి చెప్పిన విధంగా చూస్తే అటు దూరపు బంధువులుగా తెలుస్తున్నారు అని అంటున్నారు. సో కుటుంబ కలహాల నేపథ్యంలోనే హత్య జరిగిందా, లేదంటే వివాహం జరిగే 3 నెలలే అంటున్నారు. ఆ వివాహ సమయంలో ఏమైనా గొడవలు జరిగినాయా, లేదంటే వివాహ సంబంధంలో ఏమైనా వాళ్ళకి గొడవలు ఉన్నాయా, ఇక ఈ కారణాల చేతే హత్యకు గురయ్యాడా అనే డీటెయిల్స్ అయితే తెలియాల్సింది. పోలీసులు ఎంక్వైరీ ముమ్మరం చేశారు. ఇప్పటికే తాజుద్దీన్ డెడ్ బాడీని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టానికి పంపించినట్లు కూడా మనకు తెలుస్తుంది. 3 నెలల క్రితమే వివాహం జరిగింది తాజుద్దీన్కి. ఇప్పుడు అటు చూస్తే మనం విజువల్స్లో కూడా క్లియర్గా అర్థమవుతుంది. నమాజ్ చేసుకుంటున్న వ్యక్తిని తీసుకువెళ్ళి హత్య చేయడం ఇప్పుడు అత్యంత దారుణమైన ఘటనగా నెలకొందని చెప్పుకోవచ్చు సంగారెడ్డి జిల్లాలో. ఏదేమైనప్పటికీ తాజుద్దీన్ హత్యకి గురయ్యాడు. దానికి సంబంధించి పోలీసుల విచారణ కొనసాగిస్తున్నారు. విచారణలో భాగంగా ఎటువంటి విషయాలు వెలుగు చూస్తాయనేది మనకు తెలియాల్సింది.